So welcome to the channel Darius Vlogs, my intelligent subscribers and lovely people. ఓకే, ఈరోజు వీడియో ఏంటనేది మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. ఈరోజు గర్ల్స్కి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో మన దగ్గర నుంచి, అబ్బాయిల దగ్గర నుంచి అనేది ఈ వీడియోలో మీకు కొన్ని సైన్స్ అనేది చెప్పబోతున్నాను. అవి ఏంటంటే అవి 4 ఉన్నాయన్నమాట. ఆ 4 చెప్తాను. ఇంకా మిగతా చాలా ఉన్నాయి, ముందు ముందు వీడియోస్ పెడతాను. కాబట్టి ఇప్పటికైతే ఈ 4 అనేటివి మెయిన్గా చూసుకోండి. ఆ 4 ఏంటంటే నెంబర్ 1 అండర్స్టాండింగ్, నెంబర్ 2 లిజనింగ్, నెంబర్ 3 సేఫ్టీ, నెంబర్ 4 రెస్పెక్ట్. ఈ 4 అనేటివి పక్కా ఉండాలన్నమాట. ఈ 4 లేకపోతే తర్వాత డేంజర్లో ఉన్న అనమాట రిలేషన్షిప్. సైన్ నెంబర్ 1 ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పోర్షన్ ఆఫ్ ద రిలేషన్షిప్. అండర్స్టాండింగ్ లేని రిలేషన్షిప్ అనేది ముందుకు సాగదు అనమాట. ఇప్పుడు అబ్బాయి బ్రెయిన్ లాజికల్గా ఆలోచిస్తుంది, అలాగే అమ్మాయి బ్రెయిన్ కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తుంది అనమాట. అందుకే రిలేషన్షిప్లో చాలా వరకు విడిపోవడానికి ఛాన్సెస్ అనమాట. అమ్మాయిని అర్థం చేసుకోవడం అనేది మరి ఎక్కువ కష్టమేం కాదు. మీ యొక్క లాజికల్ థింకింగ్ వల్ల కొంచెం అర్థం కాదంటే మట్టి బుర్రలు అనమాట. అంటే కొంచెం ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు చాలా ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళు అన్ని బయటకు చెప్పుకోలేరు. వాళ్ళు కళ్ళతోనే చాలా మనకు ఎక్స్ప్రెస్ చేస్తారు. అవి మనమే అర్థం చేసుకొని మరి వాటిని ఏం చేయాలనేది తర్వాత నెక్స్ట్ స్టెప్ మనమే తీసుకోవాలన్నమాట. లేదంటే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడతాం అనమాట. ఇంకొకటి మీకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు అమ్మాయి చాలా ఎమోషనల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తను ఏదో ఒక చిన్న ఎమోషనల్గా ఒక ఫీలింగ్ అనేది నీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది. నువ్వు దానికి లాజికల్ సొల్యూషన్ ఇచ్చినావు అనుకో, ఈ రిలేషన్షిప్ దొబ్బేదానికి చాలా ఛాన్సులు ఉన్నాయి. ఆ అమ్మాయి నీతో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలనుకుంటుంది కాబట్టి నువ్వు కూడా అంత ఎమోషనల్గా ఉండాలి. ఆ అమ్మాయి ఎమోషనల్ ఉన్నప్పుడు నువ్వు అంతే ఎమోషనల్ ఉంటేనే నీ రిలేషన్షిప్ కాస్త గట్టి పడుతుంది. అమ్మాయి ఎమోషనల్గా ఏదో చెప్పింది నీకు ఒక విషయం గురించి, అది నువ్వు కూడా ఎమోషనల్గా తీసుకో. మంచిగా దానికి సొల్యూషన్ చెప్పకు, జస్ట్ విను తను చెప్పేది. ఆ ఎమోషన్తోనే కాస్త రిలేషన్షిప్ని అర్థం చేసుకుని మరి ముందుకెళ్ళు అన్నమని నేను చెప్తున్నాను. ఇది కరెక్ట్ కదా అమ్మాయిలు కాస్త చెప్పండి. సో వేరే పాయింట్కి వెళ్దాం. సైన్ నెంబర్ 2 అనమాట. 2 అంటే లిజనింగ్. అమ్మాయికి అబ్బాయి వినడం అనేది చాలా ఇష్టం గైస్. ఎందుకంటే ఒక అమ్మాయి మాట్లాడేటప్పుడు అబ్బాయి వింటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పేది వింటుండు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా అమ్మాయి చెప్పింది విను. ఎప్పటికైనా అమ్మాయి చెప్తే వినాలంతే. అది మనం దానికి ఎటువంటి ఆర్గ్యుమెంట్ అలాంటివి పెట్టుకోకూడదు. ఆ అమ్మాయి చెప్తుంది విను. ఆ అమ్మాయి ఏం చెప్తుంది బాగా హ్యాపీగా ఫీల్ అవ్వు. తన మైండ్ సెట్ ద్వారా తన వైబ్ని నువ్వు కూడా వైబ్ అవ్వు అంతే. అంతేగాని తను ఏదో సోది చెప్తాను నాకు ఈయన బుద్ధి కాల కొంత అని కాదు. ఆ అమ్మాయి చెప్పేది వినాలా. ఆ అమ్మాయి ఎందుకని మాట్లాడుతుంది నీతో, అమ్మాయి ఉండదు ఎందుకు నీతో మాట్లాడనీకి, నీతో రిలేషన్షిప్ మంచిగా ఉండడానికి తను చెప్పేది నువ్వు బాగా వినాలి. ఎందుకంటే తను చెప్పే మాటలు నువ్వు వింటే అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇంప్రెస్ అవ్వచ్చు. రిలేషన్షిప్ అనేది కట్ అవ్వకుండా కూడా ఉంటుంది. అందుకే అనమాట ఎప్పటికైనా అమ్మాయిలు చెప్పేది వినాలన్నమాట. వాళ్ళు కాస్త ఇంకా మనకన్నా కొంచెం మంచిగా ఆలోచిస్తారు కాబట్టి అందుకే గైస్ అమ్మాయిలు చెప్పింది వినండి. అర్థమైందా? పాయింట్ నెంబర్ 3 సేఫ్టీ గైస్. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అమ్మాయికి నువ్వు పక్కనున్నట్టు ఉన్నంత వరకు తను చాలా సేఫ్టీగా ఫీల్ అవ్వాలి. డిస్కంఫర్ట్ ఉండకూడదు, చాలా కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే పక్కవాడు ఎవరైతే వచ్చినా కూడా నువ్వు ఉన్నావు అనే సేఫ్టీ, నువ్వు తనని ప్రొటెక్ట్ చేయగలవు అనేది తనకి నమ్మకం ఉండాలి. ఆ సేఫ్టీ అనేది నువ్వు క్రియేట్ చేస్తేనే తనకి అర్థమవుతుంది. తర్వాత ఆ రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది అనమాట. సేఫ్టీ ఫీల్ అయ్యేలా చెయ్యి. ఎప్పటికైనా కొంచెం హ్యాష్గా ఉండి కొంచెం అట్లా మాట్లాడి రూడ్గా మాట్లాడి చేయకు. ఎందుకంటే తను ఒక అమ్మాయి చాలా సెన్సిటివ్ ఉంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండు. సేఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ అమ్మాయి నువ్వు పక్కన ఉన్నప్పుడు తను చాలా సేఫ్గా ఫీల్ అవ్వాలా, ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 మెయిన్గా ఏంటంటే రెస్పెక్ట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్లో. ఎందుకంటే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అది తను చాలా బాగా గమనిస్తుంది. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని బట్టి తను నీతో రిలేషన్షిప్లో ఎన్నాళ్ళు ఉంటుందో అనే జీవితాంతం ఉంటుంది అనే దానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నువ్వు ఒక ఉమెన్ని ఎంత రెస్పెక్ట్ చేస్తే అంత ఛాన్సెస్ అనమాట. ఎందుకంటే ఒక ఉమెన్ని ఎలా రెస్పెక్ట్ చేయాలో నీకు తెలియకపోతే ఒక అమ్మాయికి నీతో ఉండేదానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ అనమాట. ప్రతి ఒక్కరు కోరేది మెయిన్గా రెస్పెక్ట్ అనేది చాలా బాగా కోరుకుంటారు. ఎవరినైనా కూడా స్ట్రీట్లకి రెస్పెక్ట్. ఏ అమ్మాయి అయినా, నీ గర్ల్ ఫ్రెండ్ అయినా, ఎవరైనా ఏ అమ్మాయి అయినా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయి. అందుకే నువ్వు ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా అమ్మాయి గోల్స్ నేను ఇది చేస్తా అంటే నువ్వు ఏంది చేసేది, నువ్వేం చేస్తానో ఎవడాడతాడు
ఆడకు అని అలాంటివి చెప్పకూడదు గాయస్. తనకి ఒక స్పోర్ట్స్ ఆర్ ఏదైనా సంథింగ్ డాన్సింగ్ లేదా సంథింగ్ ఏదైనా ఇష్టం ఉంది, దాన్ని నువ్వు డిస్రెస్పెక్ట్ చేసి దాన్ని నువ్వు ఎందుకు చేస్తున్నావు, వద్దు వదిలే చేయకు అని అంటే ఎట్లా? తన ప్యాషన్ నువ్వు రెస్పెక్ట్ చేయి. రెస్పెక్ట్ చేయకపోతే అట్లా తనకంటూ కొన్ని డ్రీమ్స్ అనేటివి ఉంటాయి, వాటిని నువ్వు కాక ఎవరు అనేది యాక్సెప్ట్ చేస్తారు? నువ్వే కదా రెస్పెక్ట్ చేసి తనని ముందుకు అనేది సపోర్ట్ ఇవ్వాలా. లేకపోతే అట్లా ఆ రెస్పెక్ట్ అనేది మెయిన్గా బాగా మంచిగా చూసుకో, లేదంటే అమ్మాయి నిన్ను వదిలేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మెయిన్గా రెస్పెక్ట్ ఇయ్యి తన గోల్స్కి, తన డ్రీమ్స్కి, తన వాల్యూస్కి, మొత్తం అన్నిటికీ. ఏమి నీకైనా గోల్స్ అమ్మాయిలకు ఉండకూడదా? అర్థం చేసుకో. అందుకే ఎప్పటికైనా అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అలాగే తన గోల్స్కి, తను మాట్లాడే మాటకి ఎప్పటికైనా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఈ వీడియోలో మీకు 4 ఏదైనా మీకు బాగా రిలేటెడ్గా బాగా నచ్చితే కింద లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది. అలాగే గర్ల్స్, ఈ వీడియోలో మీకు ఏవైనా నేను చెప్పినట్టు కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్లు చేయండి. అలాగే #Dario అని పెట్టండి. ఇంకా కొత్త వీడియోతో అయితే ముందుకి రాబోతున్నాం. ఇంకా మనకైతే సెలవు అయితే తీసుకుంటున్నాం. ఓకే, ఇక సెలవు.